ప్రపంచంలో మనం చూసినట్లయితే దేవుని వాక్కు కరువైపోతూ ఉందండి. చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని సువార్తకు ద్వారాలు కూడా చాలా దేశాల్లో చాలా ప్రాంతాల్లో మూయబడిపోతూ ఉంది. సువార్తకు చాలా వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. అయినప్పటికీ గాడ్ స్టిల్ కంటిన్యూస్ టు స్పీక్ ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. పరిస్థితులు క్లిష్టంగా మారిపోయినా, సువార్తకు ద్వారాలు మూయబడుతున్న ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాటను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్న వారితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. సో దేవుడు సమూయేలుతో మాట్లాడిన ఆ సందర్భం ఏంటి అంటే, మొదటగా దేవుని వాక్యము అరుదుగా ప్రత్యక్షమయ్యే ఆ దినాల్లో. రెండవదిగా మనం చూసినట్లయితే 2వ వచనం, ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను. నాయకత్వంలో ఉన్న ఏలీ, యాజకుడైన ఏలీకి మంద దృష్టి వచ్చేసిందంట. ఆఫ్ కోర్స్ వయసు పైబడడం వల్ల క్యాటరాక్ట్ వస్తుంది కదండి. ఈ రోజుల్లో అంటే క్యాటరాక్ట్కి ఆపరేషన్స్ 40 కాదు కానీ ప్రాబబ్లీ 40 సంవత్సరాలకు కూడా నేను విన్నాను ఈ మధ్య క్యాటరాక్ట్ ఆపరేషన్ అండి. బహుశా ఆహార పరిస్థితుల వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనిషి యొక్క ఆరోగ్యము లైఫ్ స్పాన్ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది ప్రపంచంలో. చాలా చిన్న వయసులోనే దృష్టి మాంద్యం వచ్చేసిందండి, కంటికి పొరలు వచ్చేసేయండి, క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకుంటున్నామండి అనేవాళ్ళు ఉన్నారు. ఏలీ వృద్ధాప్యంలో ఉన్నాడు. అతని యొక్క భౌతిక నేత్రాలు, కన్నులు దృష్టి మాంద్యం వచ్చేసింది. అయితే ఏలీ కేవలం భౌతికంగానే కాదు దృష్టి మాంద్యాన్ని పొందుకుంది, స్పిరిచువల్గా కూడా ఒక రకమైన అంధత్వంలోకి వెళ్ళిపోయాడండి. ఎందుకంటే అప్పటి వరకు ఎఫెక్టివ్గా వాడబడ్డాడు యాజకుడు. కానీ తన కుమారుల విషయానికి వచ్చేసరికి తన కుమారులైన హొఫ్నే, ఫీనెహాసులు దేవునికి విరుద్ధంగా అసహ్యమైన హేయ కార్యాలు దేవుని మందిరంలో జరిగిస్తూ ఉంటే వాటిని గద్దించలేక చూసి చూడనట్లుగా వ్యవహరించే ధోరణిలోకి తండ్రిగా ఏలీ వెళ్ళిపోయాడు. చాలాసార్లు మనలో ఉన్న లోపాలు మనకు కనబడవు, మన పిల్లల్లో ఉన్న లోపాలు మనకి కనబడవు. ఇది ఏలీ భక్తుని యొక్క జీవితము మనకు ఒక హెచ్చరిక అండి. ఎందుకంటే ఎదుటి వారిలో లోపాలు ఎంత జాగ్రత్తగా గమనిస్తామో, మనలో మన బిడ్డలలో కూడా లోపాలు ఏవైనా ఉంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కప్పడం కాదు, సరి చేసుకోవాలి, సవరించుకోవాలి, క్షమాపణ అడగాలి. ప్రభువా, నీ ఎదుట మేము నిందారహితులంగా నిర్దోషులంగా ఉంటే చాలయ్యా, మా గురి మా గమ్యము అదే. చాలాసార్లు చూడండి, తల్లిదండ్రులుగా సమర్థించుకుంటూ ఉంటాం, మా వాడు అలా కాదండి, మా అమ్మాయి అలా కాదండి. ఎవరైనా మీ అమ్మాయిని పలానా వీధి చివరి చూసామండి, పలానా అబ్బాయి బైక్ మీద చూసామండి అనగానే వాళ్ళ మీద ఇక్కడ దాకా పెట్టేసుకుంటారు. వాళ్ళని ఇంకా ప్రధాన శత్రువులుగా చూస్తారు. మీరు దొరక్కపోతారా, మీ పిల్లల్లో మాకు దొరకవా అన్నట్లుగా. నిజానికి వారు ఎందుకు చెప్పారంటే, నువ్వు జాగ్రత్త పడి బాగు చేసుకుంటావని, నీ కూతురు బతుకును బాగు చేసుకుంటావని, నీ ఇంటి యొక్క పరువును నిలబెట్టుకుంటావని, అక్రమమైన జీవితంలోకి నీ బిడ్డలు వెళ్లకుండా ఆపుకుంటావని. కానీ ఏమవుతుందంటే చెప్పిన వారు ఏమైపోతూ ఉంటారండి, పగబట్టేస్తారండి. పాము పగబట్టినట్టు పగబట్టేస్తారు. ఎవరైనా చెప్పారంటే వాళ్ళ మీద పగబట్టేస్తారు. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి అదృశ్యం అయిపోద్ది. ఎక్కడికి వెళ్ళిందంటే వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా మీ చేతులు దాటి అప్పుడు ఊరంతటికి తెలిసిన తర్వాత, అప్పుడు ఇంకా దాచడానికి ఏమి ఉండదుగా. ప్రపంచం అంతటికి తెలిసిన తర్వాత, ఇంటి పరువు పోయిన తర్వాత ఇంకా చేసేదేమి, దేవుని నామము అవమానం పాలైన తర్వాత ఇక చేసేదేమి. అయితే చాలాసార్లు ఏలీ వలె మనం కూడా వ్యవహరిస్తూ ఉంటాం. మన పిల్లల గురించి పట్టించుకోం, జాగ్రత్తగా గమనించాం. దృష్టి మాంద్యం వచ్చిందంట ఏలీకి. నిజమే, భౌతికపరమైన నేత్రాలు దృష్టి మాంద్యం వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మికంగా కూడా మందిరములో తన కుమారులు చేస్తున్న అఘాయిత్యాలను, అక్రమ కార్యాలను చూసి గద్దించలేని స్థితిలోకి ఏలీ వెళ్ళిపోయాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, హీ బికేమ్ అన్ ఇన్ఎఫెక్టివ్ లీడర్. చూడండి, ఒక వస్తువుని మాటి మాటికి వాడుతూ ఉంటే అది ఏమవుతుందంటే మొద్దుబారిపోద్ది. చూడండి, కిచెన్లో నైఫ్స్ ఉంటాయి కదా, మనకు తెలుసు విమెన్గా. కూరగాయలు కోసి ఏమవుతుందంటే అవి మొద్దుబారిపోతాయి, గట్టిగా కట్ అవ్వవు. అందుకని చేతులు కూడా కొన్నిసార్లు ఆ కత్తి పట్టుకొని కూరగాయలు కోసుకుంటాం. మమ్మీ, ఏంటి మమ్మీ నువ్వు చేతిలో పట్టుకుంటా కోసుకుంటుందని? అది బాగా మొద్దుబారిపోయిందమ్మా, నా చేయి దాకా దిగదని నాకు తెలుసు, ఆ కూరగాయ వరకే. ఇప్పుడు ఏం చేయాలి, ఆ నైఫ్ని ఏం చేయాలి? ఇంటి వెంట దారిన కొంతమంది సైకిల్ మీద ఒక మెషిన్ పట్టుకొని వస్తూ ఉంటారు, సానబెట్టేవాళ్ళు. వాళ్ళని ఆపుతాం, లేదంటే మార్కెట్కి పంపించి ఆ నైఫ్స్ అన్నీ ఒక బ్యాగ్లో వేసి కొంచెం వీటిని
ఉల్లిపాయల నైఫ్, ఆ కూరగాయల నైఫ్ అన్నీ ఒకసారి కొంచెం షార్పెన్ చేయించుకొని, విశ్వాస జీవితంలో కూడా దేవునిలో నేను సాగుతున్నా, ముందుకు వెళ్తున్నా, దేవుని కార్యాల్లో కార్యాభివృద్ధిలో వాడబడుతున్నాను, ఐఎమ్ సర్వింగ్, నేను దేవుని పనిలో ఉపయోగపడుతున్నాను అనుకుంటానే కొన్నిసార్లు మొద్దుబారిపోతూ ఉంటామండి. అంటే వీ బికమ్ ఇన్ఎఫెక్టివ్, సామర్థ్యాన్ని కోల్పోతాం, శక్తిని కోల్పోతాం. అలాంటి సందర్భంలో ఏం చేయాలి? సానబెట్టడం అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలో మోకరించినప్పుడు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఎందుకు? సో దట్ వీ కెన్ బీ ఎఫెక్టివ్. ఇంకా సామర్థ్యం కలిగి సేవ చేయాలి. పని చేస్తుందంటే పని చేస్తుందని కాదు. ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి, పని చేస్తున్నట్టే ఉంటాయి కానీ పెద్దగా బాగా పనిచేయవు. కొన్ని ఉంటాయి వస్తువులు చాలా ఎఫెక్టివ్గా 2 నిమిషాల్లో పని అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు దేవుని కొరకు వాడబడడం అంటే ఏంటి? ఏదో వాడబడుతున్నా, ఏదో వెళ్తున్నానండి, ఏదో స్తుతిస్తున్నానండి, ఏదో ప్రార్థిస్తున్నానండి, ఏదో సేవ చేస్తున్నానండి, నన్ను అలా ఉండనివ్వండి కాదు. నువ్వు ఎఫెక్టివ్ అవ్వాలి. సమర్థవంతంగా ప్రభు కొరకు బ్రతకాలి, సమర్థవంతముగా దేవుని పని చేయాలి, సమర్థవంతంగా దేవుని కొరకు సాక్షార్థంగా నిలవాలి. అటువంటి వారి కొరకు చూస్తున్నాడు దేవుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏలీ దైవజని పరిస్థితి ఏంటంటే సమర్థవంతంగా లేడండి. ఒకప్పుడు ఉన్నారు దేవుని కొరకు, బట్ నాట్ ఎనీమోర్. సామర్థ్యాన్ని కోల్పోయిన స్థితిలో ఆయన ఉన్నాడు. హీ బికేమ్ అన్ ఇన్ఎఫెక్టివ్ లీడర్. అటువంటి సమయంలో డస్ గాడ్ స్టిల్ స్పీక్? కొన్నిసార్లు నాయకత్వంలో ఉన్నవారు సమర్థతను కోల్పోయినా దేవుని పని ఆగుతుందా? ఆగదు. ఒకరు తప్పిపోయినంత మాత్రాన, ఒకరు చెడిపోయినంత మాత్రాన దేవుడు పనులు ఆగుతాయా? ఆగవు. గాడిదనైనా వాడుకుంటాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎలాంటి వారినైనా వాడుకుంటాడు. ఆయన పని ఆగదు కదా, ఆయన రాజ్య వ్యాప్తి ఆగదు కదా, ఆయన కార్యాలు ఆగవు కదా, ఆయన ప్రేమ ఆగదు కదా. ఏమన్నా కొన్ని పరిస్థితులు మారొచ్చేమో కానీ బట్ గాడ్స్ లవ్ రిమైన్స్ ద సేమ్, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రిమైన్స్ ద సేమ్.